చిన్ని సీరియల్‌లో అయితే ఈరోజు ఇంకా కావేరి కూతురు అని అని అనిపించుకుంటుంది. ఇంకా మిథున. మధు అయితే ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చి నాన్న అన్నీ అమ్మేశాను అని చెప్పని తీసుకొచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే, ఇంకా తమ్ముడైతే నాకు అక్క నువ్వు కూరగాయలకు వెళ్ళేటప్పుడే నేను చెప్పా, నాకు నువ్వు కూరగాయలన్నీ అయిపోతే నాకు డబ్బులు ఇవ్వాలని, అయినా నువ్వు ఇవ్వట్లా, అన్నీ నా దగ్గర ఇచ్చేస్తున్నావు అని చెప్పని అక్క తమ్ముడు సొంతం ఎలా ఉంటారో ఒక తల్లికి పుట్టిన పిల్లల్లాగే అలాగే వీళ్ళిద్దరు కూడా అలాగే ఉంటారు. ఇంక వీళ్ళిద్దరిని చూసుకొని స్వరూప అలాగే మిథున వాళ్ళ నాన్న కూడా ఇద్దరూ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా నా కూతురు దేంట్లో అయినా ఫస్టే ఉంటుంది అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా తన స్వరూప అయితే నువ్వు మాకే ఇంత సంతోషాన్ని ఇస్తున్నావంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఇంకెంత నీ విషయంలో సంతోషపడి ఉంటారో ఇప్పుడు కానీ ఉండుంటే, మీ అమ్మ చనిపోతూ నిన్ను మాకు అప్పచెప్పింది అంటే మా అదృష్టం కొద్ది నువ్వు మాకు దొరికావు అని చెప్పని స్వరూప అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా తనైతే రామచంద్రయ్య కూడా అయితే తను ఇంకా చాలా సంతోషపడతాడు. అంటే కడుపున పుట్టిన బిడ్డ కంటే కూడా ఇంకా మధునే తన సొంత కూతురు అన్నట్టుగా వాళ్ళిద్దరు అంటారు. ఈ లోపల ఇంకా తనకి ఆకలిస్తుందేమో, నా బిడ్డ అంతా పని చేసి వచ్చింది, వెళ్ళి వెంటనే నువ్వు వంట రెడీ చేసి అని చెప్పని అనేటప్పటికీ, ఇంకా కూతురు ఆకలి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా స్వరూప అయితే వెళ్ళి వెంటనే అన్నము అన్నీ వండేసి తీసుకొస్తుంది. ఇంకా తను మధు తమ్ముడు వచ్చేటప్పటికి ఇంక తనకు అన్నం తినిపిస్తూ ఉంటే ఇంకా తనైతే చాలా సంతోషపడతాడు. అక్క నేను ఇంకో జన్మంటూ ఉంటే అమ్మాయిగా పుడతాను, అప్పుడే అమ్మ నాన్న ప్రేమ నాకే దక్కుతుంది అని చెప్పానంటే, అప్పుడు ఇంకా స్వరూప ఉండి తను ఎప్పుడైనా ఆడపిల్లే కదరా, తనకు పెళ్లి చేసి పంపించేస్తే అప్పుడు ఇవన్నీ జరగవు కదరా అని చెప్పంటే, ఇంకా పెళ్లి చేసి పంపించేస్తారని చెప్పనేటప్పటికి ఇంకా